స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాడుకున్నాం కదా పాట, అత్యున్నత సింహాసనం పై అనే పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాటలో మనం లాస్ట్ 3-4 పాయింట్లు ఉన్నాయి కదా. మా 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 మూడో పాయింట్ మా ఉంది. దాని కింద కూడా రెండు కింద లైన్ కూడా వచ్చి మా ఉంది. అలా గుర్తుపెట్టేసుకోవాలి మనం. 4 పాయింట్ ఆ అని ఉంది. ఇక్కడ ఒక తర్వాత మరలా ఆతో మొదలైంది. తర్వాత ఇంకో లైన్ కూడా ఆతో మొదలయ్యి ఇంకోటి ఆతో వచ్చింది. అక్కడ కూడా స్టార్టింగ్ అలా ఆ భాగం అలా గుర్తుపెట్టేసుకోవాలి మనం. గుర్తుపెట్టేసుకొని పాటలు అనేవి చూడకుండా పాడటానికి మనం ట్రై చేయాలి. పాటలు కూడా ఎప్పుడు చూసే పాడుకోకుండా దాన్ని అలా గుర్తుపెట్టేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు అత్యున్నత సింహాసనం అనే పాట అనేది మనం ఎప్పుడు పాడుతూనే ఉంటున్నాం. దాన్ని చూడకుండా పాడాలి, ఇది చూసి కాకుండా అలా అలవాటు ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికని చదువుకుందాం. యాకోబులో ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? అంతకుముందు అనుకున్నాం కదా, మామూలుగా చూడకుండా చెప్పాలి. ఇప్పుడు అధ్యాయాలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు అధ్యాయాలు ఉన్నాయి కదా, అధ్యాయాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనం తీటాకు కూడా ఫాస్ట్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇలా నాలాగా పెద్ద గ్రంథం అనుకోండి, తీటాకు కొంచెం ఇబ్బంది, ఫ్యాన్ వేస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మీ చిన్న గ్రంథాలు అయ్యేసరికి అవి ఊరికి ఓపెన్ చేసేయచ్చు. యాకోబులో ఎన్నో ఉన్నాయి అధ్యాయాలు? తక్కని చెప్పేసేయాలి అలా. సరే, యాకోబులో 5 అధ్యాయాలు ఉంటాయి యాకోబు రాసిన పత్రికలో. ఇప్పుడు ఈ యాకోబు గ్రంథం గురించి ఊరికెలా పైపైన అలా చూద్దాం ఒకసారి. ఇందులో వచనాలు ఎన్ని ఉంటాయి? ఇది మరీ కష్టం, డిఫికల్ట్ క్వశ్చన్ కదా. 108 వచనాలు. ఇంతకీ ఇదిగా అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ యాకోబు ఎవరు? అంతకుముందు నేను చెప్పా కదా. ఈ యాకోబు యేసు ప్రభు సోదరుడు, తమ్ముడు. మొదటి అధ్యాయం, మొదటి వచనం అదే పత్రిక. దేవుని యొక్కయో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఒక నిమిషం ఆగండి. ఈ యాకోబు అన్య దేశాల్లో చెదిరిపోయి ఉన్నారంట. ఎవరు చెదిరిపోయి ఉన్నారు? 12 గోత్రాల వారు చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యాకోబు అనే వ్యక్తి ఈ ఉత్తరం రాసి వాళ్ళని బలపరచటానికి కోసం ఈ ఉత్తరం రాశాడు. అక్కడున్న చెదిరిపోయిన ఆ జనాంగాలు యూదులు క్రైస్తవులు అయ్యారు, యేసు ప్రభువు నమ్ముకున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళందరినీ కూడా బలపరచాలని, వాళ్ళకు వచ్చే శ్రమలు బట్టి దేవుణ్ణి దూషించకుండా, యేసు ప్రభు నమ్మినందుకు యేసు ప్రభుని దూషించకుండా వాళ్ళందరూ కూడా భక్తిలో స్టాండర్డ్గా నిలబడాలని, తప్పిపోకుండా, సణుగులు గొణుగులు ఏమి లేకుండా, కలహాలు ఇలాంటి ఏవి లేకుండా భక్తిలో మంచి భక్తి చేయాలి, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలన్న ఉద్దేశంతో యాకోబు ఈ ఉత్తరాన్ని వాళ్ళకి రాశాడు. ఈ ఉత్తరంలో మనకి ఈ సంఘానికి కావాల్సిన బలపరిచే మాటలు ఈ ఉత్తరంలో చాలా ఉన్నాయి, అవునా కదా. ఈ యాకోబు రాసిన ఈ పత్రిక ఒక్క మాటలో చెప్పచ్చు. యాకోబు రాసిన ఈ పత్రిక సారాంశం ఒక్క మాటలో చెప్తారా? లేట్ చేయకుండా. విశ్వాసానికి సంబంధించిన పత్రిక అయితే మన విశ్వాసం నిజమైందా కాదా అనేది, క్రియలుంటే మనం సరి అయిన క్రియలు కానీ చేస్తే, దేవుడికి ఇష్టమైన మెచ్చే క్రియలు చేస్తే మన విశ్వాసం అనేది నిజమైంది.
మన క్రియలు సరిగ్గా ఉండట్లేదు అనుకో, క్రియలు లేవు, విశ్వాసం, దేవుడు అంటే నాకు విశ్వాసం చెప్తాం, ఇక అంతవరకే. ఇక ఆ తర్వాత మనం ఏ క్రియలు చేయమనుకో, దేవుడు భక్తి సంబంధించిన దేవుడిని మెప్పించే ఏ క్రియ కూడా చేయకపోతే ఆ విశ్వాసం వల్ల ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు. యాకోబు ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఏం చేయాలంట? క్రియలు ఉండాలి, మన క్రియలు ఉండాలి. క్రియలు ఉంటేనే మన భక్తి నిజమైనదని రూఢి అయ్యిద్ది. దేవుడు అప్పుడు ఒప్పుకుంటాడు, ఈ వ్యక్తి నిజంగా భక్తిపరుడు అని దేవుడు మనకి స్టాంపు గుర్తాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు, ఆదికాండం 22వ అధ్యాయంలో. అబ్రహాము బలిగా తన కుమారుని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో కత్తి చెయ్యి పైకి లేపాడు కుమారుని వధించటానికి. దేవుడి మీద నమ్మకం, మనసులో అనుకున్నాడంట, ఒకవేళ నా కుమారుడు నేను ఇలా 2 ముక్కలు చేసిన తర్వాత దేవుడు అతికిస్తాడు అనేసి మనసులో అనుకున్నాడంట. అంతగా దేవుడు నమ్మాడు. మనమేమనుకుంటాం? మూఢ విశ్వాసాలలాగా భావిస్తాం. దేవుడిని నమ్మటం అనేది మూఢ విశ్వాసం, ఎంత గుడ్డి నమ్మకం అనుకుంటాం. ఎందుకంటే మన మనసు ఎప్పుడు దేవుడి మీద ఉండదు కదా, లోకానుసారంగానే ఉండిద్ది. మన సొంత సామర్థ్యాల మీద మనం ఆధారపడతాం కాబట్టి దేవుడేం పనిచేయడు. మన సొంత సామర్థ్యాల మీద ఆధారపడతాం కాబట్టి దేవుడు పనిచేయడు. దేవుడు పని చేయకపోయేసరికి మనకి దేవుని మీదనే మనకి విశ్వాసం ఉండదు మనకి. అందుకే దేవుడు ఉంటే నాకు చూపించని తొడగొడతారు. అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడు? మూర్ఖులు అంటారు అంటాడు దేవుడు. వచనాలు కూడా ఉన్నాయి కదా బైబిల్లో. మూర్ఖుడు దేవుడు లేడని అనుకుంటాడంట. దేవుడు లేడు, నన్ను పట్టించుకోవట్లేదు, నేనేం చేసినా పట్టించుకోడు దేవుడు అని అలా మనసులో అనుకుంటాడంట. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడిని ఎతకట్లా. చాలామంది కూడా ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో ఏ రోజుల్లో అయినా సరే మనిషి అన్నవాడు దేవుడిని ఎతకట్లా. దేవుడు నన్ను ఎవరు ఎతుకుతున్నారా అని ఎంతో ఆతురతంగా చీమల మధ్యలో ముత్యాన్ని ఎతికినట్టు ఎతుకుతూ ఉంటున్నాడు దేవుడు మనుషుల్లో. అలా ఎతుకుతూ ఉంటున్నాడు కానీ ఎవరూ కనపడట్ల. ఆ రోజుల్లో యోబు ఉన్నాడు. ఆ యోబు కూడా ఆ కాలంలో కూడా అతనంత భక్తిపరుడు, నీతిపరుడు, నిజాయితీపరుడు దేవుడికి కనపడల. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కగానొక్క ముత్యం దేవుడికి. మనుషుల్లో ఒక ఆణిముత్యం లాంటి మనిషి యోబు. అలా ఎక్కువ మంది జనాలు ఏంటంటే దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు, ఎక్కడో చెదురుగా. ఆ కాలంలో ఒకడే ఒకడు ఉన్నాడు, ఒక్కడే ఒకడు పవిత్రుడు, యోబు. మిగిలిన వాళ్ళు అవినీతిగానే సొంత మార్గాల్లో సొంత తెలివితేటలు ఉపయోగించుకుని తమ సొంత దారిలో నడుస్తూ ఉన్నారు. అంతేగాని దేవుడిని ఎతికే వ్యక్తి, దేవుడికి ఇష్టంగా బ్రతకాలి అన్న ఆలోచన, ఆ కోరిక, ఆ తపన, ముందుకెళ్ళటం ఏమి లేవు. అది యోబులో ఉన్నాయి. అది అలాంటి యోబుని మనం ఆదర్శంగా చేసుకోవాలని దేవుడు యోబు గ్రంథాన్ని మనకి భద్రపరిచాడు. అది దేవునికి స్తోత్రం. మనం ఏంటంటే మనం భక్తి చేయాలి, లోకానుసారమైన ఆలోచనలో తగ్గించేసుకొని, ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత మెచ్చుకుంటాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ఈ లోకానుసారమైన ఈ ఆలోచన అనేది తీసివేసేసుకున్నాడు. పౌలు ఎవరు? పరిసయ్యుడు, అధికారుల గుంపులో ఒక వ్యక్తి. వాళ్ళు ధనవంతులే. అన్నీ విడిచిపెట్టేశాడు పౌలు. అన్నీ విడిచిపెట్టేసి దేవుడు సేవ పరిచర్య కోసం తన సమస్తాన్ని దారపోయటానికి సిద్ధపడ్డాడు అపోస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేంటంటే మెచ్యూరిటీ. దేవుడు అంటాడు, మనమేమనుకుంటాం? అన్నీ విడిచిపెట్టేసాడు పౌలు, అంత అమాయకులు ఇంకెవరైనా ఉంటారా అని అనుకుంటాడు మనిషి. కానీ దేవుడు అంటాడు, యేసు ప్రభుల వారు చెప్పేది ఏంటంటే, అలా తన సొంత కోరికలు అనేది, ఆ కోరికలకి మనం బానిసలైపోతాం. మనం ఆ కోరికల్ని జయించగలిగినప్పుడు, దాన్ని తీసివేసుకోగలిగినప్పుడు మనకి నిజమైన మెచ్యూరిటీ వచ్చినట్టు.
తీసివేసుకొని యేసుక్రీస్తులో నడిచినప్పుడు, ఆ ముందుకు సాగిపోయినప్పుడు, అపోస్తలుడైన పౌలులాగా ఉదాహరణకి అలా నడవగలిగినప్పుడు మనకి సరి అయిన మెచ్యూరిటీ వచ్చినట్టు. అదే మార్గంలో తప్పటడుగు లేకుండా, పడిపోకుండా, అటు ఇటు కుడికి కానీ ఎడమకు కానీ అలా తప్పిపోకుండా తిన్నగా వెళ్ళినప్పుడు సరి అయిన మెచ్యూరిటీ, పర్ఫెక్ట్ మెచ్యూరిటీ, మంచి మెచ్యూరిటీ వచ్చినట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, సెకండ్ పాయింట్ చదవండి. యాకోబు 1:2. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. ఒక నిమిషం ఆగండి. విశ్వాసానికి కలిగే పరీక్ష. యేసు ప్రభువుని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అన్ని దేశాల్లో చెదిరి ఉన్నవారు వాళ్ళు సాధ్యమైనంత వరకు దేవుడికి మొదటి స్థానం ఇవ్వటానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ సొంత పని, ఎవడి పని అది చేసుకుంటే తగాదాలు ఏం పెద్దగా ఏమి రావు. కానీ ఎప్పుడైతే దేవుడి పని చేయాలి అని ఒక వ్యక్తి అలా మనసులో అలా తీర్మానం చేసుకుని అలా బైబిల్ చదవటం, అదే ప్రార్థన చేయటం కానీ, ఇలాంటి దేవుడికి సంబంధించిన మెయిన్ ఇలాంటి ప్రార్థన స్తుతులు కానీ, ఒకళ్ళకి రక్షణ సువార్త అలా చెప్పటం కానీ అలా చేసినప్పుడు ఏమైందంటే సాతాను అభ్యంతరం పెడతాడు, ఇబ్బంది పెడతాడు. వాళ్ళు కూడా మొదటి స్థానం దేవుడికి ఇచ్చి ఇలా ప్రకటించే క్రమంలో ఇట్లా ప్రకటించడం ద్వారా చుట్టుపక్కల ఉన్న మనుషులు చెప్తా ఉండేటప్పుడు వాళ్ళ నుంచి ఇప్పుడు వీళ్ళ సువార్త వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చీకటి సమూహం అనేది అలా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అయినా కానీ చీకటి పనిచేసినా కానీ వాళ్ళు తట్టుకొని నిలబడి దేవుళ్ళో నడవటానికి చూడాలని ఈ యాకోబు చెప్తున్నాడు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఇలా చెప్పే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. వాళ్ళకి ఎన్నో చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ స్థిరంగా భక్తి చేయాలి, తప్పిపోకూడదు. భక్తిలో కుడికి కానీ ఎడమకు కానీ అలా తప్పిపోకుండా భక్తిలో తిన్నగా మీరు వెళ్ళాలి అనేది యాకోబు సూచిస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా చెప్పి బలపరుస్తున్నాడు. అలా దేవుడు నమ్ముకుంటే ఏంటి ఎంత ఇబ్బంది కలుగుతుంది ఏంటి అన్నట్టుగా వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు దేవుడు నమ్ముతున్నాం, దేవుడు పని చేస్తుంటే ఇంత తిరుగుబాటు, ఇంత వ్యతిరేకత వస్తుంది ఏంటి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ యాకోబు పత్రిక చదువుతుంటే అదే అనిపిస్తుంది. అవి ఖచ్చితంగా ఇవి వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి. అవి వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడితే మన విశ్వాసం నిజమైనదని దేవుడు మనకి ఒక స్టాంప్ వేస్తాడు. దానికి అది రుజువు అన్నట్టుగా ఈ యాకోబు అనేది వాళ్ళని ఉత్తరం రాసి వాళ్ళు బలపరుస్తూ ఉంటాడు. అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఏదైనా సరే ఇక్కడ యాకోబు బలపరిచే విషయం ఏంటంటే 2వ వచనం, విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడేటప్పుడు, శోధనలు వస్తాయంట, నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు, ఆ శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. యేసుక్రీస్తు దేవుడి నిమిత్తం ఆయన ప్రకటించేటప్పుడు ఏవైనా సరే ఇబ్బందులు ఎలాంటి ఏదైనా వస్తే వాటిని బట్టి ఏం చేయాలి? దేవదోషం చేయాలా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. దాని పై వచనం చదవైతే. నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నిమిత్తం ఏదైనా నింద కానీ అలాంటి ఏదైనా వస్తే ఏం చేయాలంట? దేవుడిని దూషించాలా? రాని దేవుడిని ఒక్కసారి కనపడితే చాలు, ఆ తటాక ఏంటో చూపిస్తా అనుకోవాలి మనసులో. ఏం చేయాలి? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకి దేవుడిని నమ్ముకున్నాం,
ఉదాహరణకి ఏదైనా బాగా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు దేవుడి పని ఏదైనా చేస్తాను, బాగా ఇబ్బంది వచ్చింది అనుకోండి. బాగా ఇబ్బంది వచ్చినప్పుడు అది ఇబ్బంది ఎంత ఎక్కువగా ఉంటే అంతగా సంతోషించాలి, దేవుళ్ళు సంతోషించాలి. సంతోషించి ఇప్పుడు మరీ ఎక్కువైతే ప్రార్థన కూడా పెంచాల్సి ఉంటుంది. ప్రార్థన కూడా ఎక్కువగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుడు మహిమను చూస్తారు. వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ మంది ప్రార్థన జీవితం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ప్రార్థన తిరిగి కట్టుకోవాలి, మంచిగా కట్టుకోవాలి. ప్రార్థన కట్టుకుంటేనే దేవుడు సరిగ్గా ఆ త్రోవ అనేది చూపెడతాడు. ప్రార్థన లేకపోతే ఏమైద్ది, దేవుడు త్రోవ కరెక్ట్గా చూపెడతాడా? ప్రార్థన లేకుండా సువార్త సేవకి వెళ్ళామనుకో, సువార్తల్లో ఇప్పుడు దేవుడి పని చేయాలనుకుంటున్నాం, ప్రార్థన లేదనుకో నడి సముద్రంలో ఉన్నట్టుండిద్ది. ఏ దరిదావ కానరాదు, కనపడినట్టుండిద్ది. నడి సముద్రంలో ఉన్నట్టుండిద్ది. ఎటు వెళ్ళాలే తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో సరిగ్గా తెలియదు, డైరెక్షన్ ఉండదు. ఆ డైరెక్షన్ చూపించే ఆ వ్యక్తులు ఎవరో? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ పని చేయాలంటే ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలంటే ఎంత రోజు ప్రార్థన చేయాలి, అధిక సమయం ప్రార్థన చేయాలి. పొద్దున ఉదాహరణకి ఒక గంట సేపు చేసి తర్వాత ఇంకాసేపు ప్రార్థన నుంచి లేచి వచ్చేసిన తర్వాత ఇంకాసేపుడికి ఏదో ఒకటి దేవుడికి విరుద్ధమైన చేసామనుకో, అది ఎలా ఉండిద్ది? చేసిన ప్రార్థన అంతా అది మురికి అయిపోయింది. అంటే కట్టుకోవటం, ఇప్పుడు ఇల్లు కట్టుకోవటం, పడదోసుకోవటం, మరలా సాయంత్రం మరలా కట్టుకుంటాం, పేర్చుకొని ఇల్లు కట్టుకుంటాం. పేర్చుకొని కాసేపు తర్వాత ఏదో గొడవ వచ్చింది, చిన్న తగాద ఇంట్లో ఏదో ఒకటి వచ్చింది, తిట్టుకుంటాం అనుకో. కాసేపు పావుగంట తిట్టుకున్నాం. ఇప్పుడు కట్టుకున్నాం కదా ఇంత, దాన్ని సహం పైగా కూలగొట్టేసుకున్నట్టే మనం. అలా ఎప్పుడు కూడా ఇల్లు సరిగ్గా కట్టపడదే. ఆ వ్యక్తి దేవుళ్ళలో కట్టపడదు. అతని ఆత్మ పరిపక్వంగా ఉండదు. అతని ఆత్మ బాల్య దశలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను చర్చికి వచ్చి 40 సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నానండి, నేను పెద్ద సీనియర్ని అన్నట్టు అంటారే కానీ అలాంటి వ్యక్తులకి ఈ ఆత్మజ్ఞానం అనేది ఉండదు, దేవుని కృప అనేది వాళ్ళలో ఉండదు. కారణం ఏంటి? కూల్చుకుంటున్నారు, ఇప్పటికప్పుడే స్నానం చేస్తున్నారు, గంటసేపు నీట్గా శుభ్రంగా స్నానం చేస్తున్నారు మంచిగా, తండ్రి దేవా అని. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? మరలా డ్రైనేజీలో దిగి శుభ్రంగా మళ్ళీ పైకి వస్తున్నారు, మరలా పైకి వస్తున్నారు, మరలా కడుక్కుంటారు. ఇదే విధానం అయిపోతుంది. అంతేగాని ఈ మంచిగా కట్టుకోవాలి, ఈ పునాది అనేది దేవుల్లో బలంగా ఉండాలి, మంచి ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా కట్టుకోవాలి దేవుల్లో అన్న ఆలోచన అనేది ఎంతమందిలో ఉంది? చాలా తక్కువ మందిలో ఉంటుంది. దేవుల్లో కట్టుకోవాలి, పాపానికి చోటు ఇవ్వకుండా, దేవునికి విరుద్ధంగా ఏది కూడా మన ఆలోచనలో కూడా రాకుండా చూసుకుంటూ ఉండాలి. తలంపుల్లో వచ్చినా కానీ ఆ ఆలోచనలు దేవుడు ఎంతగా అసహించుకుంటాడంటే అంతగా అసహించుకుంటాడు. ఒకసారి నాకు అలా దర్శనం కూడా వచ్చింది, దేవుడు చూపించాడు. మన ఆలోచనలు దేవుడికి ఎంత అసహ్యంగా ఉంటాయి అంటే, దేవుడికి విరుద్ధమైన ఆలోచనలు అవి వాంతి అంటారు కదా, దానికి ఒక 100-200 రెట్లు అంత అసహ్యంగా ఉంటాయి దేవుడికి. అంతకంటే కూడా అసహ్యంగా ఉంటాయి దేవుడికి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ శుద్ధిగా చేసుకోవాలి. మన ఆలోచనలు శుద్ధిగా ఉంటేనే మనం ఏదో చేయవసరలా, మనం ఏదో తప్పులు చేయవసరలా. మన ఆలోచన కానీ శుద్ధి కానీ ఆలోచనలు లేకపోతే దేవుడు అసలు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. రోజుకి 6 గంటలు చేయని, 10 గంటలు చేయని, ఆలోచనలు శుద్ధి ఉంటుందా. ఇప్పటికప్పుడే బురదలో పడుతున్నాడు అనుకో, అది ఆ ప్రార్థన అనేది అంత ప్రతిఫలంగా ఉండదు. అంత చేసే ప్రార్థన, మంచి ప్రార్థన చేస్తానా ఆ ప్రార్థనకి అంత ప్రతిఫలం అయితే ఉండదు. ఇప్పుడు అతని ఖాతాలో మంచి వేసుకుంటున్నాడు, ఇంకో ఖాతాలో చెడు వేసుకుంటున్నాడు. ఈ చెడు వచ్చి అంత గుద్దుకుంటున్నట్టు అయితే
అంత సరైన ప్రతిఫలం ఉండదు. ఆ ప్రార్థనకి ఉంటుంది కానీ సాతాను కూడా బాగా ఈ చెడు వల్ల బాగా పనిచేసి మనిషిని అంత వేస్ట్ బిల్లులాగా మార్చేసేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుడికి విరుద్ధమైన ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా ఏం చేసుకోవాలి? దేవునికి విరుద్ధమైన ఆలోచనలన్నీ కూడా మన తలలో ఉండే ఆలోచనలన్నీ కూడా పోగొట్టుకోవటానికి ప్రయత్నించాలి. మన పుట్టుక నుంచి కూడా మనలో పాప స్వభావం అనేది అది చచ్చేదాకా ఉంటూనే ఉంటుంది. అవునా కదా? చచ్చేదాకా ఆ పాప స్వభావం ఉంటూనే ఉంటుంది. దాన్ని ఏం చేసుకోవాలి? మనం అది అణిచిపెట్టుకుంటూ ఉండాలి. దాన్ని అణిచేసేసేయాలి. అది అణిచిపెట్టుకోగలిగితే ఏదో ఒక విధంగా పౌలు అన్నాడు, పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఏదో విధంగా దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు అంటాడు. అతిశయం గొప్పలు విర్రవీగిపోకుండా నా బోర్డుకి దర్శనాలు వచ్చినాయి అన్నీ తను విర్రవీగిపోతాడని దేవుడు ముళ్ళు పెట్టాడండి శరీరంలో ఇబ్బంది. అలా ఏదో విధంగా దేవుడే ముళ్ళే పెట్టని ఈయనే నలగ కొట్టుకొని మొత్తం మీద మనం ఏం చేసుకోవాలంటే మనల్ని నలగ కొట్టుకుంటూ ఉండాలి. మన స్వభావం విర్రవీగిట నాకు తిరుగులేదు, ఇక నాకు తిరగలేదు అన్న ఈ టైపులో ఉండకుండా తగ్గించుకుంటూ వినయ భావంతో ఉంటా దేవుడిని ఎలా మెప్పించాలా అని మనం ఆలోచించాలి. మన ఆలోచన అలా ఉండాలి. బైబిల్ తెరిచి పరిశోధించాలి. ఎలా బైబిల్లో దేవుని భక్తులు సేవకులు వీళ్ళంతా ప్రవక్తలు అసలు దేవుడిని ఎలా మెప్పించారు అనే దాని గురించి మనం బైబిల్ తెరిచి మనం అది మొత్తం చూడాలి. ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా ధ్యానించుకొని అవసరమైతే చదువుకున్న వాళ్ళు అయితే అట్లా నోట్స్ రాసుకోవాలి. మనం పగలంతా ఎక్కువ భాగం ఖాళీగానే ఉంటాంగా. సరే, పనులకి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేసుకోవాలి? మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆయనకి ఎలా ఉంటే దగ్గరగా ఉంటామా, ఏం చేస్తే ఆయనకి దగ్గర అవుతాం అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అవసరమైతే ఒక బుక్ పెట్టుకుని దాంట్లో రాసుకుని మనం ఆ బుక్ని చదువుకుంటూ ఉండాలి. బైబిల్తో పాటు పక్కనే పెట్టుకుని మనం అలా దేవునికి దగ్గర అయ్యే ఆలోచనలని మనం పెట్టుకోవాలి, మనసులో పెట్టుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా అన్ని విషయాల్లో శుద్ధిగా ఉండాలి. మన ప్రవర్తన, నడవడిక ఇవన్నీ కూడా ఒక కంట కనిపెడతా ఉండాలి. మనం ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మధ్యాహ్నం అయింది, పొద్దున్నుంచి ఇప్పుడు వరకు దేవునికి విరుద్ధమని ఎక్కడైనా చేశానా? ఆలోచనలో కానీ, మాటలో కానీ, ఇంకేదైనా చూపులో కానీ, ఏదైనా చెడు అలా వినటంలో కానీ విన్నా కానీ అది మన లోపలికి వెళ్ళి మన ఆత్మను పాడు చేసిద్ది. చెడు విషయాలు వింటే, నీతిమంతుల గురించి మంచి మాటలు అలా వింటే మనకి నెమ్మది కలుగుతుంది, మనకి ఊరట కలిగిద్ది. దేవుని గురించి వింటే మనం బలపడతాం. అలా మంచి వింటే మనకి మంచి, ఆ చెడు వింటే అది మనలో పాతుకుంటూ ఉంటుంది. మన అపవిత్రం అయిపోతాం, మన ఆత్మ కూడా కలుషితం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పరిశుద్ధత అనేది మనం సాధన చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికప్పుడే బురదలో పుల్లాడకుండా పరిశుద్ధతలో మనం ఒక మెట్టు అలా పైకి ఎక్కుతూ ఉండాలి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలో వైపు మనం సాగేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అతి పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత నుంచి శుద్ధిగా పెట్టుకుంటా, హృదయాన్ని శుద్ధిగా పెట్టుకుంటా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. ఆ స్తుతి అనేది ఇక ప్రయాణం. స్తుతి అనేది మన ఆత్మస్థాయి పెరుగుతూ ఉంటుంది. స్తుతించినప్పుడు ఇలా మనం దేవునికి విరుద్ధమైన చేసినప్పుడు ఇలా తగ్గిపోతూ ఉంటుంది. మన ఆత్మ స్థాయి, మన ఆత్మకి ఉన్న మహిమ అనేది తగ్గిపోయింది. అందుకని భక్తి చేసుకోవాలి బాగా. మన దృష్టి అనేది ఎక్కువగా
భక్తి చేయటం పైన పెట్టాలి. శరీర సుఖభోగాల కోసం వాటి కోసం తాపత్రయపడి మన మనసు అదుపు చేసుకోకుండా మనం అట్టిపోకూడదు. అదుపు లేని వాళ్ళు అట్టిపోతారు. అదుపు ఉన్న వాళ్ళు దేవుళ్ళో వెళ్ళాలి, తిన్నటి మార్గంలో వెళ్ళాలి. అదుపు లేని వాళ్ళు ఇటు పడితే అట్టిపోతూ ఉంటారు. ఇటు పడితే డబ్బుల కోసం, సుఖభోగాల కోసం ఇటు వాటి వల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. అదంతా టైం వేస్ట్. వాటి వల్ల వాళ్ళ తీర్పు నెత్తి మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమంతా కూడా తిన్నని మార్గంలో వెళ్ళాలి. అదే క్రీస్తు మార్గం, అదే ఇరుకు మార్గం. దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ ఇరుకు మార్గంలో మనకి ఎంతో కొంత అలా విశాలత కలగజేస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని మన అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.